ఇంత మునిపే రామ్మోహన్ రావు గారు చెప్పారు. ఆ రోజు ఆయన ఆలోచించి సెంటర్లో ఒక 8 ఎకరాలు 6 ఎకరాల భూమిని ఇచ్చారు. అది రిజిస్ట్రేషన్ చేశాం. ఎగ్జాక్ట్గా 4 నెలల్లో 89లో గవర్నమెంట్ పోయింది. అక్కడి నుంచి ఇది చాలా సమయం పట్టింది. మాకు ఆ సమయం మీరు చూస్తే మళ్ళీ 96, 97 వరకు దానిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోయాం. మళ్ళీ నాకు ఒక ఆలోచన, ఈ హాస్పిటల్ని ఎన్టీఆర్ రామారావు గారి విజన్ని మా అత్తమ్మ గారిని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలనే సంకల్పంతో ఆనాడు ఇప్పటికి కూడా జ్ఞాపకం, కోడెళ్ల శివప్రసాదరావు గారు ఫస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉండి అన్ని బాధ్యతలు తీసుకొని ముందుకు పోయారు. అమెరికాలో తులసి గారు అక్కడుండి ఫండ్స్ అన్ని మొబిలైజ్ చేసి వారు కూడా పూర్తిగా సహకరించారు. వీరందరి సహకారంతో ఇప్పుడే డాక్టర్స్ అందరితో మాట్లాడుతున్నా, వీళ్ళందరి సహకారంతో నోరి దత్తాత్రేయ లాంటి డాక్టర్స్ అందరూ కూడా సహకరించారు. చాలామంది ఎన్ఆర్ఐలు, రాజ్యసభ సభ్యులు, వ్యాపారవేత్తల సహకారంతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టాం. టాటా ట్రస్ట్ కూడా అడిగితే ఆ రోజుట్లోనే వాళ్ళు కూడా ఉదారంగా సిఎస్ఆర్ ఇచ్చారు. 2000 సంవత్సరంలో ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ట్రస్ట్ హాస్పిటల్స్ పెద్దగా ముందుకొచ్చి ఇనాగరేట్ చేయలేదు. పిలిచిన వెంటనే ఎన్టీఆర్ రామారావు గారి పైన అభిమానంతో, అంతేకాకుండా నాకుండే సన్నిహిత సంబంధాలతో ఆయన వచ్చి 100 పడకల ఆసుపత్రి ప్రారంభించాం. అది ఒక ఫౌండేషన్. తండ్రి ఒక మొక్క నాటితే, ఒక ఆలోచన చేస్తే దాన్ని కొడుగ్గా బాధ్యత తీసుకొని బాలకృష్ణ గారు ఈరోజు ఒక మహాకల్పవృక్షంగా తయారు చేసిన ఘనత బాలకృష్ణ గారికి దక్కింది. అయితే ఈరోజు నిరంతరం తపనతో, దీక్షతో ఆసుపత్రిని క్యాన్సర్ బాధితుల పట్ల ఒక దేవాలయంగా మార్చారు. అయితే ఏ వ్యవస్థ అయినా ఒకసారి అనేక సమస్యలు కూడా ఉంటాయి. 20 సంవత్సరాల ప్రస్థానంలో ఎంతోమంది త్యాగంగా ముందుకొచ్చి పనిచేశారు, ఎన్నో విధంగా సేవలు చేశారు. ఇందులో మాకు కూడా కొన్ని సవాళ్ళు కూడా వచ్చాయి. ఆ సవాళ్ళను మీరు చూస్తే ఆ రోజు మేనేజ్మెంట్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క వ్యవస్థ మనుగడ ఉంటుందా అనే అనుమానం కూడా వస్తే, అలాంటి సమయంలో మేమందరం అనుకుని ఎవరైతే దీన్ని నడిపించగలుగుతారనుకుంటే